లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఆలయ ఈవో శంకరయ్య ఘనంగా స్వాగతం పలికారు. పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్, రవంతి, మాజీ సర్పంచ్ కిషన్, మాజీ ఎంపీటీసీ పందిళ్ళ లక్ష్మణ్, గ్రామ అధ్యక్షుడు సదయ్య, రాజేశం, పెద్దపల్లి 12వ వార్డ్ కౌన్సిలర్ నరేష్, ఈవో శంకరయ్య, ముత్యం లక్ష్మణ్ గౌడ్, వడ్డుపల్లి రాజేశం, వేణు, మాజీ చైర్మన్ కొమురయ్య, రాజేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కంటే ఉంటుంది కదా కొడితే మేము అడలేదు సునకం మనసులో బ్రహ్మణ్ మనసులో ఉండే భగవంతుడు ఒక్కడే. సునకం అనే భగవంతుడు తక్కువ చూడడు, బ్రహ్మణుడు అనే ఎక్కువ చూడు. అది తెలిసిన వాడైతే ఏం మాట్లాడతాడు. ఇలా వచ్చేటప్పుడైనా గేర్లు బంద్ చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంతో మంది భక్తులకు బంగారంగా కోరిన కోరినచ్చే దేవుడిగా ఈ ప్రాంత భక్తుల యొక్క కోరిక తీర్చడం జరుగుతుంది. ఆ స్వామివారి యొక్క కళ్యాణం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి వేలాది మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కళ్ళారా తిలకించి వాళ్ళ తన్మయత్వంతో స్వామివారిని మరి కొలవడం జరుగుతూ ఉంది. మరి స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించి వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, కుటుంబ క్షేమాన్ని అందించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఈ స్వామివారికి రథోత్సవం కూడా మరి 20వ తారీఖున ఘనంగా నిర్వహించబడుతుంది. ఇంకా ఆ రోజు మరి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాది మందిగా విచ్చేసి ఆ రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఇక్కడ స్వామివారి ఈ మధ్య కాలంలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఆలయ అభివృద్ధిలో కార్యక్రమం భాగంగా ఇంకా పనులు కొనసాగుతూ ఉన్నాయి. మన స్వామివారి అనుగ్రహంతో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయబడి ఈ ప్రాంతానికి కాదు పెద్దపల్లి జిల్లాకే ఒక ముఖ్యమైనటువంటి ఒక దేవాలయంగా ప్రశస్తి కలిగిన దేవాలయం. అటువంటి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మరి ఈరోజు కళ్యాణం 20వ రథోత్సవం నిర్వహించబడుతుంది. మరి భక్తులందరూ పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారి పాత్రలు కావాలని చెప్పి ఆ భక్తానికి కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద మెండుగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో ఉండాలని, పాడి పంటలతో వికసించాలని చెప్పి స్వామివారిని హృదయపూర్వకంగా వేడుకుంటాను.